Hey guys, welcome back to my channel again. Day 3 of our trip. Photoshoot trip అనమాట. సో నేనైతే రెడీ అయిపోయాను. మార్నింగ్ 6:50 అవుతుంది అనమాట. ఇప్పుడిప్పుడే సన్ వస్తున్నాడు. సో మధు ట్రైపాడ్ అవి తేడానికి వెళ్తున్నాడు అనమాట. అండ్ టుడే నా ల్యాషెస్ నేనే పెట్టుకున్నా ఫైనల్లీ. ఇట్ లుక్స్ సో ప్రిటీ. మొన్న జెండర్ రివీల్ పార్టీకి మేకప్ ఆర్టిస్ట్ నేర్పించింది అనమాట ఎలా పెట్టుకోవాలి అని. సో ఐ డిడ్ ట్రైడ్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ సో గుడ్. ఇప్పుడు ఐఎమ్ హెడింగ్ టు టేక్ సమ్ పిక్చర్స్ అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ గాయ్స్. వైట్ శాండ్ బీచ్, రెడ్ కలర్ డ్రెస్ అండ్ స్వరోస్కి సెట్ ఇలా పెట్టుకున్నా. ఐ హోప్ ఐ గెట్ సూపర్ గుడ్ పిక్చర్స్ అనుకుంటున్నా కాదు, బాగా వస్తాయి నాకు అది తెలుసు. సో లెట్స్ సీ. ఒక 10 పిక్చర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా పింట్రెస్ట్ నుండి. సో ఆ 10 పిక్చర్సే దిగేసి వెళ్ళిపోవడమే అనమాట. సో దట్ ఈస్ హౌ ద స్టార్ట్ ఆఫ్ ద డే లుక్స్ లైక్. తర్వాత చూడాలి, మసాజ్కి వెళ్దామని అనుకుంటున్నాను, ప్రీనేటల్ మసాజ్కి. నాట్ షూర్ ఎలా వర్క్ అవుతుందని. విల్ లెట్ యూ నో గైస్ సూన్ నా నెక్స్ట్ ప్లాన్స్. బట్ దీని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఫర్ షూర్. బ్రేక్ఫాస్ట్ తర్వాతనే అనుకోండి. మేకప్ ఈజ్ ఆన్ పాయింట్ గైస్. చాలా చాలా బాగా వచ్చింది. ఇది ఎంత బాగుంది చూడండి గైస్. డ్రీమీ లొకేషన్ లాగా. ఓ మై గాడ్, సో ప్రిటీ, సో ప్రిటీ. యా. సో గాయస్, నా ఫోటోషూట్ అయితే అయిపోయింది. చాలా 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 బాగా వచ్చిందనమాట. ఎస్పెషల్లీ కలర్ ఆఫ్ ది డ్రెస్, వైట్ శాండ్, బ్లూ వాటర్స్, అదిరిపోయింది. అండ్ మంచి మంచి ఫోజెస్ ఇచ్చాను, మంచిగా తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఒక కబానా రెంట్కి తీసుకున్నాం. ఐ మీన్ అంబ్రెలా అండ్ చైర్స్. ఐ వుడ్ రికమెండ్ వాల్మార్ట్లో కొనుక్కొని వచ్చుంటే కూడా అంతే అయ్యేదేమో, $45. అండ్ ఇక్కడ 45 అంట రెంటల్కి. బట్ స్టిల్ ఇచ్చేసాం. ఇవాళంతా ఇక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు అని. ఇప్పుడు నేను పైకి వెళ్ళి డ్రెస్ మార్చేసుకొని, మధుకి ఏదో కాల్ ఉందంట, అది అయ్యాక బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. నువ్వు కూడా వచ్చేస్తావా లేదా పైకి? టుడే ఈజ్ అవర్ సెకండ్ యానివర్సరీ గాయ్స్. అప్పుడే సెకండ్ యానివర్సరీ వచ్చేసింది. సెకండ్ యానివర్సరీ గుర్తుగా నా మేకప్ అదిరిపోయింది. ఐఎమ్ లుకింగ్ సూపర్ డూపర్ ప్రిటీ టుడే విత్ దిస్ రెడ్ కలర్. ఓ మై గాడ్. అండ్ ఈవినింగ్ డిన్నర్కి ఓపిక ఉంటే మేకప్ వేస్తా, లేదా అయ్యను, ఇలానే వెళ్ళిపోతా. అండ్ ఇప్పుడు ఒక డ్రెస్సు, ఈవినింగ్ ఒక డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నా, తెలియట్లేదు గాయస్. ఈవినింగ్ వేసుకునే డ్రెస్ వేసుకొచ్చేనా ఇప్పుడే? అందుకే మన దుప్పటి తీసుకొచ్చుకోవచ్చా? లేదా నా హ్యాటే చాలనుకుంటా కదా. హ్యాట్ హ్యాండ్స్ కవర్ చేయడానికి నల్లగా అయిపోవద్దు. ఇంకొక వాటర్స్ తెచ్చుకోవాలి. మీటింగ్ అయ్యాక మధు ఇస్తా అన్నాడు ఫొటోస్. ఇఫ్ పాసిబుల్ ఇవాళ ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తా. సో నాట్ ష్యూర్ సిచ్యువేషన్ ఏంటి అనేది. మా ఆయన్ని చూస్తే యానివర్సరీ ఆయనలా ఉండడు గైస్. ఇప్పటి వరకు నో షవర్, నథింగ్. యానివర్సరీ కూడా పొద్దున్న లేసి రెడీ అవ్వాలంటే నేను ఎలా రెడీ అయ్యా? అక్కడ కూర్చొని నేను కూడా నా హెడ్ ఫోన్స్ అవి తీసుకొని ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుకుంటా
మంచిగా. నా హెడ్ ఫోన్స్ కూడా కార్లోనే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు కార్లోకి వెళ్ళి రావాల్సింది పైసలు. నీ మీటింగ్ అయిపోయాక వెళ్ళిపోతాం కదా. మీటింగ్ అయిపోయింది. అయిపోయిందా? నువ్వు రెడీ అవ్వా? బ్రేక్ఫాస్ట్కి ఇంతేనా? రెడీ అవుతాను. స్నానం చేస్తావా? నేను డ్రెస్ మార్చేస్తా. Million thoughts are spinning round in my head. My pulse holds it down, 'cause I'm almost there. Now I see you through the window and I'm walking on air. But I won't let you know, and I know how it goes. It's supposed to feel incredible. So I forgot my Osmo Pocket అనమాట. రైట్ నౌ వీఆర్ హియర్ అట్ బ్రిక్ అండ్ స్పూన్. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాను. ఐ కెన్ నోటీస్ దట్ ఐమ్ గెటింగ్ డార్కర్ ఇక్కడ. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే యూ కెన్ మేక్ యువర్ ఓన్ బ్లడీ మేరీస్ అంట, కాక్టైల్స్. బట్ ఎనీవేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఫర్ మీ నా. బట్ నేనైతే మాక్టైల్ చెప్పాను, బ్లూబెర్రీ మాక్టైల్. అండ్ ఫుడ్ వచ్చి అవకాడో టోస్ట్ అండ్ ప్యాన్ కేక్ చెప్తామని అనుకుంటున్నాను అనమాట. సో వీఆర్ హియర్ అట్ బ్రిక్స్ అండ్ స్పూన్. ఫుడ్ వచ్చాక ఎలా ఉందో చెప్తా గైస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రికమెండెడ్ ప్లేసెస్ ఇక్కడ. Cheers to Bujjo. Happy anniversary. Cheers to Bujjo. నీ వెనకాల వాళ్ళది ఇంకా ఇంత ఉంది. బ్లడీ మరియా అనుకుంటా, ఇంత పెద్ద గ్లాస్లో తీసుకెళ్ళాడు. అదేంట్రా బెండకాయ పెట్టాడు దీనికి? అదేగా బెండకాయ, దొండకాయ, ఆలివ్. బెండకాయ, బీన్స్, ఆలివ్ రైస్. నాది బ్లూబెర్రీ. గైస్ అవకాడో టోస్ట్ అయితే అదిరిపోయింది ఫర్ షూర్. ఇది చూసారా బనానా ప్యాన్ కేక్స్? ఓ రే భగవంతుడా, అది మధుది. పొటాటోస్, ఎగ్, సో డ్రింక్ మస్తుంది గైస్. హే గాయస్, ఎమ్మి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఊపుకుంటూ వచ్చేసాను అనమాట ఇక్కడికి. హ్యాపీగా వీడియో ఎడిటింగ్ చేసుకుందాం, రిలాక్స్ అవుదాం, జర్నల్ రాద్దాం ఇన్ని అనుకొని వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఈ బ్రీజ్, ఈ ఎయిర్ ఎలా పడుకున్నానంటే అలా పడుకున్నాను అనమాట. ఓరే నాయన, కూర్చొని హాయిగా నిద్రపోతున్నాను. ఫోన్ ఇలా ఓపెన్ చేస్తున్నా నిద్ర వస్తుంది, ఫోన్ ఇలా ఓపెన్ చేస్తున్నా నిద్ర వస్తుంది. అమేజింగ్ ఉంది గైస్ వ్యూ అయితే. సో ఎండ గాలి అంతా ఉంది, కాకపోతే ఈ అంబ్రెల్లాస్ ఆర్ ద బెస్ట్. ఎంత నిద్ర వస్తుందంటే నాకు, చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు. ఈ చల్లగాలి ఇట్లా, ఈ ఐ డోంట్ నో, నీట్గా ఈ సన్ నుండి ప్రొటెక్షన్, కరెక్ట్గా నిద్ర ఎక్కువ అవుతుందో ఏమో తెలియట్లేదు నాకు. వాటర్ అయితే బ్లూగా చాలా బాగుంది. ఐ విష్ ఐ హ్యావ్ బాత్ మై స్విమ్ సూట్. నేను స్విమ్ సూట్ తెచ్చుకోలేదు. అండ్ ఆల్సో నాకు కొంచెం ఫోబియా ఉంది గాయస్, అంటే సన్, బీచ్ వాటర్ ఇవంతా వెళ్తే ఇంకా నల్లగా అయిపోతాను నేను. ఆ ట్యాన్ పోవడానికి ఇంకొక 2 months పట్టుద్ది నాకు. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనమాట సీమంతం టైంలో. సో అది ఆలోచించి నేను స్విమ్ సూట్ తెచ్చుకోలేదు. ఒకవేళ స్విమ్ సూట్ తెచ్చుకున్నానంటే పక్కా దిగేస్తానని నాకు తెలుసు. బికాజ్ లుక్ అట్ దట్ వాటర్, ఎంత బాగుందో అసలు. అండ్ జామకాయలు తెచ్చుకున్న బ్యాగ్లో. అండ్
దుప్పటి, ఫోన్, రిలాక్స్ అని చెప్పను కానీ స్లీప్ వేస్తున్నాను. స్లీప్ ఘోరంగా స్లీప్ వేస్తున్నాను అసలు. ఐ హోప్ ఇప్పుడన్నా ప్రొడక్టివ్గా కనీసం ఒక 2 hours అయినా పని చేద్దాం అనుకుంటున్నాను. అయ్యేటట్లేదు, నిద్ర వస్తుంది నాకు ఎందుకో మరి. చాలా బాగుంది ఇవాళ. ఇంత మంచి ఎంజాయబుల్ యానివర్సరీ అయితే ఐఎమ్ లవింగ్ ఇట్. మధు పైన వర్క్ చేసుకుంటున్నాడు అనమాట రూమ్లోనే. తర్వాత ఆఫ్టర్నూన్ అట్లా కాసేపు తర్వాత ఎప్పుడొకప్పుడు వస్తా అన్నాడు. ఐ డౌట్ వైజ్ వస్తాడని. ఆ బాల్కనీ బాగా నచ్చింది మధుకి. సో ఎలా అయినా అక్కడే సెటిల్ అయిపోవాలి అని ట్రై చేస్తున్నాడు అనమాట, ఏదో ఒకటి చేసి. అందుకని రావట్లేదు అసలు బయటికి. అక్కడ అనుకోండి ఛార్జర్స్ ఉంటాయి, తన ఫోన్ ఉంటుంది, తన ల్యాప్టాప్ ఉంటుంది, వర్క్ ప్లస్ బీర్లు ప్లస్ ఫుడ్, స్నాక్స్ అన్నీ ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు గెలకరు. సిరీస్ చూసుకోవచ్చు కావాలంటే. ఇవన్నీ ఆలోచించుకొని బాబు రిస్క్ చేయట్లేదు ఇక్కడికి. నువ్వు వెళ్ళు నేను వస్తా అంటున్నాడు. సరే చూద్దాంలే అన్నాను. రాడనుకుంటా. ఇంకా డైరెక్ట్గా 5కి అలా వెళ్ళి రెడీ అయిపోయి డిన్నర్కి వెళ్ళిపోవడమే. ఈవినింగ్స్ ఆర్ బెస్ట్ గైస్. ఎండ తగ్గుద్ది, కొంచెం బాగా రిలాక్స్ అవ్వచ్చు సన్లో. బట్ ఇప్పుడు కూడా చాలా 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 బాగుంది. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో రెడీ అయిపోయామన్నమాట నేను మధు. వనేజర్స్ అనే ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ, ఆడికి వెళ్ళి ట్రై చేద్దాం ఫుడ్ అని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ, అట్లీస్ట్ నాకు 1 or 2 ఆప్షన్స్ అయినా ఉంటాయో చూద్దాం. ఇఫ్ నాట్ ఏం చేయలేం, సాలెడ్ తినేసి రావాలి నేను అంతే. బట్ మధుకు అయితే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవాళ దిస్ ఈజ్ మై డ్రెస్ గాయస్. ఎల్లో డ్రెస్ మీకు ఆల్రెడీ చూపించా. అండ్ ఐ పేడ్ అప్ విత్ Pandora Love collection. అండ్ ఇది Pandora నుండి పర్ల్ నెక్లెస్. ఇది లవ్ కలెక్షన్ నెక్లెస్. ఇది Pandoraది గోల్డ్ లాంగ్ నెక్లెస్ అనమాట. అండ్ సేమ్ బ్రేస్లెట్, సేమ్ రింగ్. అండ్ దీనికి బల్గారీ వాచ్ వేసుకున్నాను అనమాట. అండ్ మధు వచ్చి సింపుల్ జీన్స్ అండ్ షర్ట్ వేసుకున్నాడు ఇవాళ. సో నిల్చర బుజ్జు నేను చూపించలే. సో ఇది ఎక్స్ప్రెస్ నుంచి ఆంటీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కదా గైస్. ఆ షర్ట్ వేసుకున్నాడు. అండ్ బ్లాక్ జీన్స్, చీనోస్ టైప్ జీన్స్ తెలీదు. అండ్ బర్బెరీ స్లైడర్స్ వేసుకున్నాడు అనమాట. అండ్ ఇట్స్ అ రెస్టారెంట్, ఇట్స్ అ హై అండ్ రెస్టారెంట్. కాకపోతే క్యాజువల్ డ్రెస్సింగ్ అనే ఉంది, అందుకని క్యాజువల్గా వెళ్తున్నాం. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. వెళ్ళాయి అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఏంటి అంబియన్స్ ఎలా ఉంది అన్నీ చూద్దాం మనం. ఓకేనా, లెట్స్ గో. రెస్టారెంట్కి ఇది ఎక్కడుందంటే పడిడో బీచ్ రిసార్ట్లో ఉంటుంది అనమాట. వయేజర్స్ అనే రెస్టారెంట్. అదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, అదే ఆ సెకండ్ రెడ్ బిల్డింగ్ అనమాట. ఇది హోటల్, ఇది వచ్చి హోటల్, అది రెస్టారెంట్. సో ఇట్ హ్యాస్ అ గుడ్ వ్యూస్ అనేసి చూసా. బట్ వీ డిడ్ నాట్ మేక్ ఎనీ రిజర్వేషన్. అక్కడికి వెళ్ళి చూడాలి. సిన్స్ ఇట్స్ అ మండే, ఐఎమ్ హోపింగ్ ఇట్ వోంట్ బీ దాట్ క్రేజీ బిజీ. దొరుకుతుంది సీటింగ్ అని అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ ద పామ్ ట్రీస్ బ్యూటీ. సో గాయ్స్, ఇలా టైంపాస్ చేస్తున్నాం మన ఒక 1 hour. ఎందుకంటే రిజర్వేషన్ ఈజ్ at 8 అంట. సో ఒక 1 hour వెయిట్ చేయమంటే సరే నాకు ఆకలి అవుతుంది, కొన్ని క్రాకర్స్ ఏమైనా తీసుకుందామని ఇక్కడే ఒక చిన్న షాప్ ఉంటే క్రాకర్స్ తీసుకున్నా, బిస్కెట్స్ తింటూ ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. సో దట్స్ ద బీచ్, దిస్ ఈస్ ద పూల్ అండ్ దిస్ ఈస్ ద రెస్టారెంట్ హోటల్. అండ్ ఇక్కడ రెస్టారెంట్ అనమాట గాయస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రెస్టారెంట్ అనమాట. లెట్ మీ షో యూ గాయస్. ఎంత బాగుందో వ్యూ అయితే అదిరిపోయింది. హే మధు, see that view. Yeah, I know.
Ladies and gentlemen, good evening. How are you? గుడ్ హౌ యూ? I'm phenomenal. Thank you for asking. మధు మ్యూల్ వచ్చింది గాయస్. నాది స్ట్రాబెర్రీ మాక్టైల్ అనమాట. హ్యాపీ యానివర్సరీ రా బుచ్చుకో. చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఫర్ వెజిటేరియన్స్ లెస్ ఆప్షన్స్ ఇక్కడ. నాన్ వెజిటేరియన్స్కి చాలా ఉన్నాయంట మధు చెప్తున్నాడు. బట్ బిగ్ సైజెస్ అంట. ఫుల్ ఫ్యామిలీ ఆర్ మల్టిపుల్ ఫ్రెండ్స్ అలా వస్తే సేల్ అవుతాయి అంట. ఐ మీన్ షేర్ చేసుకొని తినచ్చు కదా, అప్పుడు బాగా తినచ్చు. ఒకళ్ళమే అయితే కష్టమైపోతుందేమో. ఇట్స్ హ్యూజ్ పీసెస్ ఏమో అంటున్నాడు కదా. సో లెట్స్ సీ. $60 $70 అలా ఉంది. హోల్ ఇచ్చేస్తున్నారు. It's a pricey restaurant, guys, but view is amazing. And non-vegetarians ki full options. Drinks and cocktails and mocktails are amazing. Options ఉన్నాయి చాలా. అండ్ నాకు వెజ్ చెఫ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాడు వెజ్లో. గివ్ హిమ్ ఏ ట్రై అనేసి అన్నారు అనమాట. సో నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని రాసుకొని వెళ్ళాడు. సో లెట్స్ ఏం చేస్తారా అని. స్ట్రాబెర్రీ బురాటా మాత్రం చెప్పాను ప్రస్తుతానికి, అది రావాలి. Be careful with the fresh cracked pepper. Pepper. No, I'm good. A little. So, నాది స్ట్రాబెర్రీ బురాటా సాలడ్ గాయస్. అండ్ మధుది సీ ఫుడ్ సూప్. థ్యాంక్ యూ. ఈ బురాటా సాలడ్లో 15 years old బాల్సమిక్ వాడతారంట. మధు కూడా బాగుందంట. గైస్ దిస్ ఇస్ మధుస్ ఆర్డర్ అనమాట. హానెస్ట్లీ ఐ డోంట్ నో వాట్ టు సే, ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ చెప్పాడనమాట. నాకేం అర్థం కాలేదు. అండ్ నాదైతే ఇప్పటికిప్పుడు కర్రీ చేసి తీసుకొచ్చాడు గైస్. పొటాటో కర్రీస్ విత్ ఆల్ మిక్స్డ్ వెజ్జీస్ అన్నీ వేసి చేశాడనమాట. అబ్బో, చెఫ్స్కి ఇక్కడ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇండియన్ ఫుడ్ కూడా నేర్పిస్తారేమో అనుకుంటున్నాం. మరి మన కర్రీలోనే చేశారు. లుక్ సో కలర్ఫుల్, బట్ లెట్స్ సీ. ఆల్ వి డూ ఈజ్ వైట్ రైస్ ఒకటి మిస్సింగ్. మనం వైట్ రైస్ వేసి కలిపేస్తాం అనమాట. ఇలా సాలడ్ లాగా చేసి తీసుకొచ్చాడు. బట్ గుడ్ ఆప్షన్. అసలు ఏమీ లేకపోవడానికి దీనికి వెరీ గుడ్ ఆప్షన్. బాగుంది. ఇది ఎలా ఉంది భుజ? హెవీయేనా? అయిపోగొట్టగలవా? వీ సెడ్ నో టు డెజర్ట్స్ గాయస్, అందుకని తీసుకొచ్చాడనమాట స్వీట్గా. సో మా యానివర్సరీ స్వీట్ అదే ఇవాళ. బుజ్జు మొత్తం తినేస్తావా నువ్వు? చేసి కొట్టుకుని మనమే పెట్టుకోవడం బెటర్. నువ్వు ఎక్కడ వరకు Cheers. ఇదంతా హోటల్ లాబీ గాయస్. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుంది. అంతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. బార్లో కూర్చొని ఏమైతే ఈవినింగ్ నుండి ప్లే చేస్తుంది పియానో. సో వీఆర్ డన్ ఫర్ టునైట్. ఇద్దరం టైర్డ్ అయిపోయాం. సో హోటల్కి వెళ్ళిపోయి ఫస్ట్ మేకప్ అంతా తీసేసి ఇంకా పడుకొని కాసేపు టీవీ చూసి అలా నిద్రపోదాం అనుకుంటున్నాం. రేపు మార్నింగ్ 10కి చెక్అవుట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేసి ఇంకా ప్యాక్ చేసేసి అన్నీ స్టార్ట్ అయిపోవడమే. 10కి అలా
బ్రేక్ఫాస్ట్ చేసి దట్స్ ద ప్లాన్ అనమాట. సో దాట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ ట్రిప్. మంచిగా దిస్ ఇయర్ 2nd anniversary we celebrated. So and photo shoot was a big hit. నాకు బాగా నచ్చింది, చాలా మంచిగా వచ్చినాయి ఫొటోస్. And everything is good guys ఈ ట్రిప్లో. I enjoyed this place. We enjoyed this place. We enjoyed the hotel or Airbnb. చాలా మంచిగా ఉంది లొకేషన్ అయితే. సో ఇట్స్ ఆల్ హిట్ అనమాట. మీ అందరికీ కనుక ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Bye people.